చేయాలో అర్థం కాల. ఎక్కడనున్నాడు ఇప్పుడు ఆయన? ఎక్కడ వెతుకుతాడు? కనపడ్డ రాక్షసులందరినీ పంపించాడు దేశం మీదకి. అన్ని వైపులా వెతకండి మీరు. ఎక్కడెక్కడైతే గత వారం 10 రోజుల లోపల పుట్టినటువంటి పిల్లలు ఉన్నారో అందరినీ చంపేయండి అన్నాడు. ఎంత అన్యాయమో చూడండి. ఎవరికి ఎక్కడ పిల్లవాడు పుట్టినా అందరినీ చంపేయమన్నాడు. ఇక రాక్షసులకు కావాల్సిందేంటి? ఇలాంటి ఆజ్ఞ ఎవడిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ బయలుదేరారు. కనపడ్డోళ్ళని కనపడినట్టు సంహరింపజేసేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఏంటో తెలుసా? ఈ వసుదేవుడి దగ్గరికి దేవకి దగ్గరికి వచ్చినటువంటి కంసుడు, మిమ్మల్ని నేను అసలు ఎందుకని ఇన్నాళ్ల పాటు ఇట్లాగా బంధించి ఉంచాను? నేను నాకు జరగబోయేటువంటి కార్యం ఏదో అంటే ఒకవేళ నాకు మృత్యు అనేటువంటిది రాసిపెట్టి ఉంది అనుకోండి, అది ఎలాగూ తప్పదు నాకు. తప్పనటువంటి మృత్యువు కోసం నేను మిమ్మల్ని బంధించి మిమ్మల్ని ఎందుకు హింసిస్తున్నాను? మిమ్మల్ని హింసించడం వల్ల నాకు ఏమిటి ప్రయోజనము? కాబట్టి దీనివల్ల నాకేం ప్రయోజనం లేదని వాళ్ళిద్దరిని వదిలేసేట. ఎందుకు అనంటే మరలా పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోనికి ఈడు రావటం వల్ల ఇటువంటి దుష్టుడైనటువంటి కర్ణుడి యొక్క మనస్సు కూడా మారిపోతున్నది. కర్ణుడు అదేవాడు కంసుడి యొక్క మనస్సు కూడా మారిపోతున్నది అని చెప్పి వ్యాస మహర్షి చెప్పుకుంటూ వచ్చి ప్రపంచంలో మహాత్ములైనటువంటి వారి యొక్క అంటే సజ్జన సాంగత్యం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని ఇక్కడ స్వామి లేకపోవచ్చు, కానీ స్వామి యొక్క అంశ సంపూర్ణంగా వసుదేవుడిలో వచ్చిందిగా. కనుక అలాంటి మహాత్ముడైనటువంటి వసుదేవుడి సాన్నిధ్యానికి రావటం వల్ల కంసుడిలో కూడా మార్పు వచ్చేసి వీళ్ళిద్దరినీ వదిలేశాడు. కానీ మళ్ళీ చెప్పాగా, బుద్ధి ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి తన మంత్రుల దగ్గరికి వచ్చాడో మళ్ళీ వీళ్ళ సాంగత్యంలో ఉండేసరికి ఏమైంది? వీళ్ళందరి బుద్ధి వాడికి వచ్చింది. వచ్చేసి అమ్మటే వీళ్ళందరినీ సంహరించేయమని చెప్పి మాట మార్చేసేసాడు అన్నమాట. కాబట్టి ఈ మహామాయ చెప్పినటువంటి మాట ప్రకారం ఎక్కడో శ్రీకృష్ణుడు పుట్టే ఉంటాడు. ఆ పుట్టినటువంటి వాడిని మనం సంహరించాలి అని చెప్పి రాక్షసులందరూ బయలుదేరి వెళ్ళారు. ఇది ఇక్కడ ఉండంగా అక్కడ గోకులంలో ఏం జరుగుతున్నదో చూద్దాం. నందస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः. ఈ మహాత్ముడైనటువంటి నందుడు పిల్లవాడు పుట్టాడు అనేటువంటి గొప్ప ఆనందంతో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం చేస్తూ ఎక్కడెక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆహ్వానించి పెద్ద పండగ చేసుకుంటూ ఉన్నాడు. కేవలం నందుడికే కాదు పండగ, నందుడి ఇంట్లో పిల్లవాడు పుట్టాడనేటువంటి మాట విని ఆ నందవ్రజంలో ఉన్నటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి అందరూ ఆనందపడ్డారు. ఎందుకయ్యా ఆనందం? వాళ్ళింట్లో పిల్లవాడు పుడితే వీళ్ళకేమిటి అంటే అది భగవానుడి మాయనండి, ఇంకోటనండి. ఏదో పుట్టినటువంటి పిల్లవాడు అబ్బో ఎంత అందంగా ఉన్నాడో ఎంత అందంగా ఉన్నాడో అని ప్రతి వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళుతున్నారట. కన్నయ్య జన్మించే విన్నారటే, మీరు విన్నారటే. ఒక ఆమె పోయి పక్కనింటి ఆమెకు చెప్తున్నది, అమ్మా అక్కడ చిన్న పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడు పుట్టిన మాట మీకు తెలుసా? రండి 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 అని చెప్పి వెన్నుడే రే పల్లె వెలిసాడటే అని చెప్పి సాక్షాత్తు చంద్రుడే ఈ లోకాన ఆవిర్భవించినట్టు ఎంత అందంగా ఉన్నాడమ్మా, ఎంత అందంగా ఉన్నాడమ్మా. వానకాలపు మబ్బు వంటి దేహము వాడు, మెరుపు తీగల వంటి మేలి నవ్వులా వాడు, కన్నయ్య జన్మించే విన్నారటే. ఇలా చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ అందరూ గుంపులు బయలుదేరి వచ్చేస్తున్నారు అందరూ ఇంటికి.